హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. హుజూరాబాద్తో పాటు జిల్లాల పర్యటనలో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని పోలీసులకు ఈటెల చెప్పారు. బుధవారం, గురువారం ఈటెలని కలిసిన మేడ్చల్ డీసీపీ గోనె సందీప్రావు వివరాలు సేకరించారు. ఈటెల ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమికంగా లభించిన వివరాలు, ఈటెల చెప్పిన సమాచారం ఆధారంగా డీసీపీ గోనె సందీప్రావు డీజీపీకి సీల్డ్ కవర్లో నివేదిక అందించారని తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా ఈటెలకు భద్రత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెబుతున్నారు. ఈటెల భద్రతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కి అయితే ప్రాణహాని ఉన్నట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించుకోవడం జరిగింది. హుజూరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో పర్యటనలో ఉన్నప్పుడు ఒక అనుమానాస్పద కార్లు కూడా ఈటెల చుట్టూ తిరుగుతున్నాయని కూడా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. మొత్తానికి డీసీపీ మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను ఈటెలను కలిసి పూర్తి వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఈటెల భద్రతపై సీల్డ్ కవర్ లోని డీజీపీకి రిపోర్టు కూడా డీసీపీ సందీప్ అయితే అందజేయడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో అయితే ఈటెలకు భద్రత కేటాయింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయనుంది. మొత్తానికి పారి కౌశిక్ రెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈటెలకి ఏదైతే ప్రాణహాని ఉందని చెప్పి కూడా ఈటెల రాజేందర్ అయితే సందీప్ రావుకి అయితే పూర్తిగా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లు అయితే అందజేశారు. దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా సందీప్ రావు కూడా ఎవరైతే డీజీపీ ఉన్నారో ఈయన కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇదివరకు పైలట్ రోహిత్ రెడ్డికి ఏ విధంగా అయితే భద్రత పెంచారో అదే విధంగా ఈటెల రాజేందర్ కూడా భద్రత పెంచాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, అలాగే కొంతమంది పోలీసులు కూడా ఎక్స్ట్రా సెక్యూరిటీ అయితే ఇవ్వనున్నారు. మొత్తానికి ఈటెల రాజేందర్ సంబంధించి ఒక 2 రోజుల క్రితమే డీసీపీ సందీప్ రావు కూడా కీలక సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తానికి తనకు ఉన్న ప్రాణహాని ఏ విధంగా ఉందనేది పూర్తి వివరాలు అయితే ఈటెల రాజేందర్ అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్ మాత్రం డీజీపీకి అందజేయడం జరిగింది. అలాగే కాసేపట్లో అయితే ప్రభుత్వం మాత్రం ఈటెల రాజేందర్ కి సెక్యూరిటీ పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే కుమార్, డైరెక్ట్ గా ఈటెల కావచ్చు, ఈటెల సతీమణి జమున కావచ్చు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ నేత అయినటువంటి ప్రభుత్వ విప్ మీదే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కౌశిక్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చూసాం. అయినప్పటికీ కూడా కేటీఆర్ చాలా వేగంగా స్పందించారు. భద్రతకు సంబంధించి సమీక్షించాలంటూ కూడా పోలీస్ బాస్తో కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏ రకంగా చూసుకోవచ్చు ఇదంతా? అంటే పూర్తిగా ఈ విషయాలు మొత్తం చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కీలకమైన నేతగా ఉన్నారు. అలాగే ఏదైతే మెడికల్ కి సంబంధించి కూడా మంత్రి వర్గంలో కూడా పనిచేసిన వ్యక్తి కావడంతో ముందు నుంచి కూడా కేటీఆర్ కి మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఈటెల రాజేందర్ కొనే, కానీ పార్టీ మారడం, తన వ్యక్తిగతంగా పార్టీ మారడంతో విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ ఆ ప్రభుత్వం మాత్రం చాలా ఈటెల సెక్యూరిటీకి సంబంధించి చాలా సీరియస్ గానే ఎంక్వైరీ అయితే చేశారు. వెంటనే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా వెంటనే స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈటెలకి కేటీఆర్ కి మంచి సత్సంబంధాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. అలాగే పార్టీ మారినంత మాత్రాన వ్యక్తులకి శత్రుత్వం ఉండదనే విషయం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన గవర్నమెంట్ అయితే పూర్తిగా తెలియజేస్తుంది. అలాగే కేటీఆర్ కూడా వెంటనే స్పందించి పూర్తిగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కాసేపట్లో అయితే ఈటెలకి అయితే పూర్తి భద్రత అయితే పెంచనున్నారు శివ. ఓకే, థ్యాంక్ యూ కుమార్.